హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వీడియోలో మనం టాపిక్ వచ్చేసరికి లేటెస్ట్ కామెంట్ అయితే వచ్చింది. ఏమంటే బయట బ్యాక్ డోర్ నుండి ట్రై చేస్తున్నాము. మాకు సరైన రెజ్యూమ్ టెంప్లెట్ లేదా సరైన రెజ్యూమ్ ఫార్మాట్ చెప్పండి అని సజెస్ట్ చేయమని మనతో అడిగారు. సో ఈ టాపిక్ పైన మనం ఈ ఎంటైర్ వీడియోలో అయితే మనం మాట్లాడకపోతున్నాం. ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఫస్ట్లీ ఇప్పుడున్న మార్కెట్లో బ్యాక్ డోర్ నుండి అయితే చాలా మంది ట్రై చేస్తున్నారు. వాళ్ళని నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే వాళ్ళ రెజ్యూమ్ని నేను చూసినప్పుడు చాలా మంది ఎలా ఉన్నాయంటే చాలా రెజ్యూమ్స్ 3 to 4 పేజెస్ లేదా 2 to 3 పేజెస్ వరకు అయితే వాళ్ళ రెజ్యూమ్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ అని అడిగితే ఇప్పుడున్న కరెంట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ డాక్యుమెంట్ రెజ్యూమ్స్లో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2-3 పేజెస్ రెజ్యూమ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు ఒక జాబ్స్కి అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు చాలా అప్లికెంట్స్ వెళ్తాయి, మీరు ఒకటే జాబ్కి. అలా వెళ్ళినప్పుడు హెచ్ఆర్స్ ఎవరైతే విత్ ఇన్ 1 పేజ్లో పెట్టుకుంటారో రెజ్యూమే, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అంటే ఇప్పుడు ఒక రెజ్యూమ్ని ఒకసారి ఒక గ్లాన్స్ చేస్తారంటే కీవర్డ్స్ ఏ డొమైన్ అని తెలిసిపోవాలి. మీ ప్రాజెక్ట్స్ సినాప్సిస్ సమ్మరీ అంతా 2-3 పేజెస్లో పెట్టుకుంటే వాళ్ళకి అంత టైం ఉండదు. పొజిషన్స్ తక్కువ ఉంటాయి, అప్లికెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మీది అన్ని పేజెస్ చూసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అందుకు ట్రై టు మేక్ ఏ రెజ్యూమ్ ఇన్ 1 పేజ్. అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ చేసుకోవాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసిన వన్ ఆఫ్ ద సైట్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్లీ అయితే 1 పేజ్లో రెజ్యూమ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే, దట్టు నేను ఇప్పుడు చెప్పేది వచ్చేసరికి నోవర్ రెజ్యూమ్ అనేది వన్ ఆఫ్ ద సైట్, రెజ్యూమ్ సైట్ అండి, రెజ్యూమ్ మేకింగ్ సైట్. మీరు గూగుల్లోకి వెళ్ళి నోవర్ రెజ్యూమ్ అని టైప్ చేయగానే వస్తుంది. అందులో మీరు గూగుల్ మెయిల్ చేసి లాగిన్ అయిపోండి, సైన్ అప్ అవ్వండి. అందులో మీకు కొన్ని ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫ్రీగా మీరు అక్కడ కనిపిస్తాయి. ప్రీమియం కూడా ఉంటాయి, మీరు పే చేసి అఫోర్డబుల్ ఉంటే మీరు అఫోర్డ్ చేసుకోవచ్చు పే చేసి. అందులో వన్ ఆఫ్ ద ఒకటి తీసుకొని అందులో అయితే మీరు ఎడిట్ చేసుకోండి అంతే అక్కడ. ఈ రెజ్యూమ్కి మీ రెజ్యూమ్స్కి డిఫరెన్సెస్ ఏముంటాయి అంటే ఇందులో మీరు కీవర్డ్స్ మెయిన్గా ఉంటాయి. కీవర్డ్స్ ఏదైతే మీరు ఎంటైర్ ప్రొఫెషనల్ సమ్మరీ లేదా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో విత్ ఇన్ 1 పేజ్ పెట్టుకుంటే మీకు ఒక హెచ్ఆర్కి షేర్ చేసినప్పుడు కానీ ఏటీఎస్ ఫ్రెండ్లీ కానీ ఇప్పుడున్న ఏటీఎస్ టూల్లో ఒక జాబ్కి ఏటీఎస్ అప్లై టూల్ బయటికి రావాలంటే రెజ్యూమ్ విత్ ఇన్ 1 పేజ్ యాజ్ వెల్ యాజ్ కీవర్డ్స్ మంచిగా పెట్టుకోవాలి. కీవర్డ్స్ మెయిన్గా ఉండాలి రెజ్యూమ్లో. అందుకని నేను నోవర్ రెజ్యూమ్ సైట్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే మెన్షన్ చేసినాను. అక్కడ మీరు క్లిక్ చేసుకొని సైన్ అప్ అయ్యి ఫ్రీ రెజ్యూమ్ టెంప్లెట్స్ ఉంటాయి, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ subscribe our channel for more videos. Please do like and share this video. Thanks for watching.